హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రియల్లీ సారీ. ఈ వీడియో కొంచెం లేట్ అయింది ఎందుకంటే ఆఫీస్ వర్క్లో చాలా బిజీగా ఉన్నా. సో అందుకని వీడియో ఎడిట్ చేయలేదు. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం ఒక గివ్ అవే కాంటెస్ట్ పెడుతున్నాను. దాంట్లో వచ్చేసి 3 ప్రైజెస్ ఉన్నాయి. ఫస్ట్ విన్నర్కి వచ్చేసి రైడింగ్ జాకెట్, ప్రైజ్ వచ్చేసి 6500. సెకండ్ వచ్చేసి స్టీల్ బర్డ్ హెల్మెట్, దాని ప్రైజ్ వచ్చేసి 1800. థర్డ్ ప్రైజ్ వచ్చేసి రైడింగ్ గ్లౌజెస్, దాని ప్రైస్ వచ్చేసి 400. అండ్ ఈ గివ్ అవేలో మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలో ఈ వీడియో లాస్ట్లో చెప్తాను. సో ఫాలో అయిపోండి. హాయ్, హలో, నమస్తే పీపుల్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మోటోగల్ తెలుగు. ఐ హోప్ మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నా. నేను మాత్రం మస్తున్నా. ఇవాళ మన రైడ్ వచ్చేసి నాగల్ టు పాపాయిపల్లి అనే ఒక విలేజ్కి. నాగల్ టు పాపాయిపల్లి విలేజ్కి అరౌండ్ 30 కిలోమీటర్స్ ఉంది. పాపాయిపల్లి విలేజ్లోనే ఒక లేక్ ఉంది. మేము నైట్ మొత్తం ఆ లేక్ దగ్గర స్టే చేస్తున్నాం. నైట్ స్టే చేయడానికి మాతో పాటు టెంట్స్ కూడా క్యారీ చేస్తున్నాం. ఫుడ్ వచ్చేసి ఆ విలేజ్లో మహేష్ అన్న వాళ్ళకి రిలేటివ్స్ ఉన్నారంట, సో వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు ఫుడ్. ఇవాళ మనతో పాటు ఇంకా 12 మెంబర్స్ రైడర్స్ కూడా జాయిన్ అయ్యారు. ముందు ఎక్కడైనా ఆగితే నేను వాళ్ళని పరిచయం చేస్తాను. సిటీ అవుట్స్కర్ట్ వరకు మీకు తెలిసిందే కదా, ఈ రోడ్డు, ఈ ట్రాఫిక్. అండ్ ముందు ఇంకా ఎక్కడైనా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఉంటే నేను బ్లాగ్ చేస్తాను. అసలు ఇప్పుడు నా సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎగ్జైట్మెంట్, టెన్షన్ రెండు ఈక్వల్ ఉన్నాయి. అది కూడా పీక్ లెవెల్లో. ఎగ్జైట్మెంట్ ఎందుకంటే లేక్ పక్కన పొలాల మధ్యలో టెంట్ వేసుకొని నైట్ మొత్తం ఉండాలంటే అది ఎగ్జైటింగ్ ఉంది. అండ్ టెన్షన్ ఎందుకంటే 12 మెంబర్స్ బాయ్స్ మధ్యలో ఎలా సర్వైవ్ అవ్వాలనేది కొంచెం టెన్షన్ ఉంది. సిటీ దాటినప్పటి నుంచి చూస్తున్నా 100 కొడదామంటే అది 90 దగ్గరే ఆగిపోతుంది. అండ్ మీరు చూడండి, ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది. ఆ ఎండకి జాకెట్ వేసుకుంటే మాత్రం ఫుల్ ఉబ్బరిస్తుంది. నేను కుక్కట్పల్లి రాగా గ్లౌజెస్ కూడా వేసుకున్నాను, బట్ ఎండకి స్వెట్ వచ్చేసి అది తీసేసా. కొత్త రోడ్ వేస్తున్నారు. ఏమైంది? అంటే రోడ్ వేస్తున్నారు, అసలు ఆపి రెండు కాపీలో కూడా నాకు తెలియదు. ఎందుకు ఆపిర్రు అని అడుగుతున్నారా? పిచ్చి. ఇక్కడ లారీ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మేము రైట్కి వెళ్ళాలి. కాకపోతే కొత్తగా రోడ్ వేసారు కదా, వాళ్ళు అలో చేయట్లేదు. ముందు స్ట్రేట్ వెళ్ళి రైట్ తీసుకోమంటున్నారు. అలా వెళ్తే ఒక 5 కిలోమీటర్స్ మాకు డిస్టెన్స్ పెరుగుతుంది. మనం ఇంకా అడుగుతున్నారు పంపారో ఇప్పుడు చూడాలి. అసలు వీళ్ళని ఎంత కన్విన్స్ చేసినా ఒప్పుకుంటలేరు. రైట్ స్ట్రేట్గా వెళ్ళిపోమంటున్నారు. కాకపోతే నాకు ఆల్రెడీ వీళ్ళు లొకేషన్ పంపారు, అది రైట్ చూపిస్తుంది. ఏదైనా సరే అని నేను రైట్ తీసుకొని వెళ్ళిపోతున్నా. ఎట్లా నాకు లొకేషన్ తెలుసు కదా, మళ్ళీ మధ్యలో వాళ్ళు జాయిన్ అవుతారని నేనైతే రైట్ తీసుకున్నా. అండ్ మన వాళ్ళు ఇప్పుడే అందరు పెట్రోల్ వేయించుకుంటున్నారు. సగం మంది అక్కడ ఆగి, సగం మంది ఇక్కడ పెట్రోల్ వేయించుకుంటున్నారు. పెట్రోల్ అనొద్దంట, ఫ్యూయల్ అనాలంట. లాస్ట్ టైం కామెంట్లో పెట్టారు. Sparks fly like dynamite, reflecting in your light, beaming bright. You know I'm so much stronger.
ఇందాకే విలేజ్ దాటాము. మనం లేక్ కాడికి బైక్లు పట్టుకొని పోవాలంటే ఈ రోడ్ నుంచే పోవాలంట. అసలు ఈ రోడ్ ఎలా ఉందంటే మనం పొలాల్లో ట్రాక్టర్లు పట్టుకొని పోతాం కదా, ఆ రోడ్. మన లక్ బాగుంది, 2 days 3 days బ్యాక్ వర్షం పడలేదు. అదే వర్షం పడుంటే మాత్రం ఇంత కూడా పోయేటోళ్ళం కాదు. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, వర్షం పడితే మొత్తం వాటర్ స్టోర్ అవుతుంది, ఇంకా పోవడానికి కూడా రాదు. బైక్ పోతుంటే మొత్తం దిగుతుంది. ఇందాకే మనకు ఫుడ్ ప్రిపేర్ చేసి అంకుల్ చెప్పారు, లేక్లో వాటర్ ఫుల్ నిండిపోయిందంట. యాక్చువల్లీ 2 weeks బ్యాక్ అన్నయ్య వాళ్ళు వచ్చి క్యాంప్ వేసుకున్నారు ఇక్కడ. కాకపోతే అప్పుడు అంత వాటర్ లేవంట లేక్లో. రీసెంట్గా వర్షాలు పడ్డాయి కదా, దానివల్ల లేక్ మొత్తం నిండిపోయింది. అండ్ వాళ్ళు స్టే చేసిన దగ్గర కంటే ఇంక కొంచెం దూరమే పెట్టుకోవాలంట టెంట్స్. అండ్ మనం ఇలాంటి రోడ్లో వెళ్ళేటప్పుడు చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి, ఎందుకంటే సడన్ బ్రేక్ వేస్తే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకా స్కూటీ అయితే ఇంకా కేర్ఫుల్ వెళ్ళాలి, ఎందుకంటే బైక్తో కంపేర్ చేస్తే స్కూటీ టైర్స్ వీల్స్ అనేది కొంచెం చిన్నగా ఉంటాయి కదా. సో ఎంత కేర్ఫుల్గా వెళ్తే అంత మంచిది మనకి. అట్ లాస్ట్ మనం డెస్టినేషన్కి అయితే రీచ్ అయ్యాం. అండ్ ఇప్పుడు పొలాల నుంచి నడుచుకుంటూ పోవాలి అక్కడి వరకు. ఇదైతే అసలు ఒక క్రేజీ ఫీలింగ్. అండ్ లొకేషన్ చూడండి చాలా బాగుంది. మేడమ్స్ ఇప్పుడే స్నానానికి వెళ్ళిర్రు, స్నానం చేస్తున్నారు మేడమ్స్. అసలు ముఖం చూడండి ఎట్లా అయిపోయిందో, మొత్తం స్వెట్ అసలు. ఇప్పుడు మనం అక్కడికి రీచ్ అవ్వాలి, ఇదంతా నడుచుకుంటావు. దీంట్లో నుంచి నడుస్తుంటే భయం అవుతుంది, పాములు ఏమైనా వస్తాయని. చూడండి ఎంత గ్రీనరీ ఉందో. ఇంకొంచెం దూరం ఉంది. థ్యాంక్ గాడ్ అట్ లాస్ట్కి అయితే దాటేసాం వరిగట్టు. దీంట్లో కూడా నడుచుకుంటూ పోవాలి. అండ్ అట్ లాస్ట్ క్యాంపెయిన్ ప్లేస్కి అయితే రీచ్ అయ్యా. అండ్ మేము ఇక్కడ క్యాంపెయిన్ పెట్టుకునేది. అండ్ ఇప్పుడు మీకు లొకేషన్ చూపిస్తాను మొత్తం. అసలు మొత్తం చీకటి అయిపోయింది, కనిపించట్లే అంతా. అండ్ వీళ్ళే మా స్క్వాడ్ ఈరోజు క్యాంపెయిన్లో జాయిన్ అయిన వాళ్ళు. నియర్లీ ఒక 10 members దాకా ఉన్నారు. లైట్ వేసుకోవాలి ఒకటి.
సో అక్కడ నేను వ్లాగ్ ఏం చేయలేదు అండ్ వీడియో కూడా ఏం చేయలేదు. అండ్ నేను గివేవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలో చెప్తానన్నాను కదా, సింపుల్ ఏం లేదు, 3 స్టెప్స్ ఫాలో అవుతే లక్కీగా మీరు విన్ అవ్వచ్చు. అండ్ క్లియర్గా వినండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే నా యూట్యూబ్ అండ్ ఇన్స్టా ఫాలో అయి ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, నా యూట్యూబ్ అండ్ ఇన్స్టా 2 ఫాలో అయి ఉండాలి. ఆ 2 స్క్రీన్ షాట్ నేను కింద డిస్ప్లేలో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, దానికి మెసేజ్ చేయండి, ఈవెన్ నాకు మెయిల్ అయినా చేయండి. సో మీరు 2 స్క్రీన్ షాట్ నాకు పంపిస్తే మీకు ఫస్ట్ స్టెప్కి మీరు ఎలిజిబుల్ అయినట్టు. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ లింక్ని మీ వాట్సాప్ పర్సనల్ గ్రూప్లో ఏదైనా 3 గ్రూప్స్కి పంపించినట్టు నా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. సేమ్ ఇన్స్టా మెయిల్కి మెయిల్ చేసేయండి. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో గివ్ అవే కాంటెస్ట్ గురించి ఒక పోస్ట్ పెట్టాను, దాని కింద కామెంట్లో మీ 3 ఫ్రెండ్స్ని ట్యాగ్ చేయండి, అలాగే మీ ఇన్స్టా స్టోరీలో పెట్టుకోండి, దాంతోపాటు నన్ను కూడా ట్యాగ్ చేయండి. అండ్ ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి జస్ట్ 5 మినిట్స్ టైం పడుతుంది. ఇన్ కేస్ 5 మినిట్స్ కనుక మీరు కేటాయించారు అనుకో, చెప్పలేం మన లక్ ఎలా ఉంటుందో, మేబీ మీరైనా విన్ అవ్వచ్చు. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి రెనాల్డ్స్ జాకెట్, దాని వర్త్ వచ్చేసి 6500. సెకండ్ విన్నర్కి వచ్చేసి స్టీల్ బర్డ్ హెల్మెట్, దాని వర్త్ వచ్చేసి 1800. థర్డ్ ప్రైజ్ వచ్చేసి రైడింగ్ గ్లౌస్, దాని వర్త్ వచ్చేసి 400 రూపీస్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. Bye bye friends, see you in next vlog. Until then, keep smiling.